దేవునికి స్తోత్రం. ఈరోజు నిన్ను శ్రమల గుండా ఎందుకు తీసుకుపోతున్నాడు దేవుడు అని అంటే, ఆయన నీకు తోడై ఉన్నాడని తెలియజేయడానికి. తోడై ఉన్నాడని ఎట్లా తెలుస్తుందంటే, నీవు విస్తరించడం ప్రారంభిస్తావు, నువ్వు ప్రబల్లడం ప్రారంభిస్తావు. ఇంకొక మాట చెప్పాలంటే, నేము ఫేము దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా. ఎక్కడ పోయినా నువ్వే కనబడుతుంటావు ఇక. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నువ్వు నమ్ముకున్న దేవుడు మామూలు దేవుడు కదమ్మా. ప్రైజ్ ది లార్డ్. అన్నికి తోడై ఉన్నాడు. ఇజ్రాయెల్ శ్రమల మధ్యలో దేవుడు వారికి తోడై ఉండి ఏం చేశాడు? వారు విస్తరించులాగున ప్రబలిలాగున తయారు చేశాడు. దాంతో చూడండి 5వ అధ్యాయం 10వ వచనం. నిర్గమ 5:10. కాబట్టి ప్రజలు నియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకును అక్కడ మీరే సంపాదించుకొనుడి. చాలా దేవుని స్తోత్రం. ఇక్కడ మనం ఇక్కడ చూస్తే ఇంకొకసారి వీళ్ళు విస్తరిస్తున్నారు, ప్రబలుతున్నారని ఏం చేశారంటే, ఆ ఫరో మగ సంతానాన్ని అంతటిని కూడా లేకుండా చేయాలి, స్త్రీ సంతానం ఆడవాళ్ళని మాత్రం ఉంచాలని ఒక శాసనం పెట్టాడు. కానీ అక్కడ మాంత్రసానికులు ఏం చేశారో తెలుసా? వాళ్ళు ఆమేన్, ఆ ఆజ్ఞను పాటించలేదు వాళ్ళు. కారణం ఏంటంటే, వాళ్ళకు తెలుసు వీరు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగాక. రెండవది, ఈ స్త్రీలు ఉన్నారే, హెబ్రీ స్త్రీలు, వాళ్ళు మామూలు కాదట. వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. ఏమమ్మా మీరు మగపిల్లలను ఉండని చేస్తున్నారు, ఆడ సంతానం ఉంచమంటే మగోళ్ళను ఉంచేస్తున్నారు. ఏంటంటే వాళ్ళు రాజుతో అన్న మాట భలే ఉంటుంది. ఆ మాట ఏమంటారు? అయ్యా, ఆ హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వాళ్ళు కాదు, వాళ్ళు చురుకైన వారు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. చురుకైన వారు సోమరులు కాదు వాళ్ళు. ఆమేన్. ఎప్పుడు వాళ్ళు కన్సీవ్ అవుతారో, గర్భం దాలుస్తారో, ఎప్పుడు కనేస్తారో తెలియదు. ఆమేన్. దేవునామానికి మహిమ. అంటే చురుకుదనం. దేవునికి స్తోత్రం. ఒక 90 ఏళ్ళ ఆమె వచ్చింది నా దగ్గరికి. ఆమె నేనంటే చాలా ఇష్టం, నాకు ఆమె అంటే చాలా ఇష్టం. మేమిద్దరం ఇష్టపడ్డాం. హల్లెలూయా. మా మధ్యలో చాలా గొప్ప ప్రేమ ఉంది. ఆమె నాకు తల్లి, నేను ఆమె కుమారుడిని. ప్రైజ్ ది లార్డ్. అదే పనికి వస్తుంది ఆమె బండెక్కి 10 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి. ఆదివారం వచ్చి చూడకుంటే ఆమెకు ఉండలేదట. నేను ఆమె చూడకుంటే నేను ఉండలేను. దేవుని స్తోత్రం. ఆమె 5 మందిని కనింది. ఆమె అంటది పొలాలనే కనేసిందట. దేవుని స్తోత్రం. పనికి పోయి. ఆమెన్. హల్లెలూయా. 200 మంది డెలివరీలు చేసినాను ఆయన అన్నది ఆమె. ఎంత యాక్టివ్ పర్సన్. ఇప్పటికీ యాక్టివే. తీసుకురా ఛాలెంజ్. సూదిలో ఏం పెడుతుందట? 90. ప్రైజ్ గాడ్. దేవుడు ఎంత కృపించాడు చూడండి. దేవుని నామానికి మహిమ కలుగాక. చురుకుదనం ఉంటుంది. ఆ చురుకుదనం కారణం ఏంటో తెలుసా? మేము ఒకప్పుడు బాగా రాగి సంగడి తిన్నాం, షీలు తిన్నాం, అవి తిన్నాం. ఈ తిండి కదరా బాబు, తిండి గోలనాన్న. ఆమె సీక్రెట్ ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆమె. లేస్తూనే ఆమె జ్ఞాపకం వచ్చేది దేవుడు, లేస్తూనే జ్ఞాపకం వచ్చేది ప్రార్థన, లేస్తూనే దేవుని నామాన్ని గణపరిచేది ఆమె. ఈ రోజుల్లో ఉన్న ఈ పిల్లలకు అన్ని తిడుతుంది ఆమె. ఏమంటుంది తెలుసా? వీళ్ళకు సెల్ అలవాట్లు ఎక్కువనే. సెల్లు చూసి 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 ఏం పోగొట్టుకున్నాయి అంట. మా కాలంలో సెల్లులు లేవు, ఏం లేవు. దేవుని స్తోత్రం అన్నారు. అంటే అప్పుడు చెరసాల, ఇప్పుడు చెరసాల లేదు. దేవుని స్తోత్రం. అందుకే వాళ్ళ చూపు బాగా ఉంది. ఇప్పుడు చూపు లోపించింది. కారణం పాకెట్ సైజ్. హల్లెలూయా. ఒకటి ప్రియ సంగమా, ఇక్కడ మనం చూస్తే వీళ్ళు ఏమయ్యారు? విస్తరించారు, ప్రబల్లారు. దాంతో చూడండి 5:10 మనం చూస్తే,
వీళ్ళు ఆపలేకపోతున్నారు. అయితే ఏం జరిగిందంటే మోషేను దేవుడు పంపించాడు, అందరు జాగ్రత్త వినండి. దాని తర్వాత ఫారో దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళాలి, మేము మా దేవుని ఆరాధించాలి, మేము 4 రోజులు ప్రయాణం చేసి అరణ్యంలో పోయి మొత్తం మేము అంతా పరివారం పోయి దేవుని స్తుతించాలి, అది ఇది అంటే ఫారో ఒప్పుకోలేదు. ఎవర్రా యెహోవా అన్నాడు. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఒరే వీళ్ళని సోమరులు చేస్తున్నాడు వాడు ఎవడో మోషే అనేటోడు, కాబట్టి వీళ్ళకు గడ్డి ఇవ్వద్దురా, గడ్డి ఇవ్వకుండా రోజు లెక్క ప్రకారం ఇటుకలు చేయాలా అని ఒక కండిషన్ పెట్టి వాళ్ళను బాధ పెట్టడం ప్రారంభించాడు. శ్రమల గుండె తీసుకొని వెళ్ళడానికి ఏమంటారు ఒక జీవో రాసి పంపించేశాడు. దేవునికి స్తోత్రం. ఇక చూడండి, గడ్డి దొరకడం లేదు. ఆమెన్. కానీ విషయం ఏందో తెలుసా, కొయ్య కాలుతో వాళ్ళు ఏం చేశారంటే ఇటుకలు చేస్తూనే పోయినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు ఏదో ఆపాలని చూశాడు కానీ వీడు ఆగేటట్టు లేరు వీళ్ళు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వీరికి ఎవరు తోడుగా ఉన్నాడు? సర్వశక్తి కలిగిన దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. దాని తర్వాత ఏం జరిగింది తెలుసా? 23వ వచనం చదవండి. నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపలేన అనలేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. మోషే చెప్తున్నాడు, అయ్యా ఏంది ప్రభువా, మేము వెళ్తున్న కొలది వాళ్ళకు శ్రమలే ఎక్కువ అవుతున్నాయి కానీ రాజుగారు వాళ్ళని టార్చర్ చేయడమే కానీ వాళ్ళకు ఏ విడుదల లేదు, ఏ సహాయం లేదు, వాళ్ళకు ఎక్కువ అయిపోయిందయ్యా, బాగా బాధపడుతున్నారయ్యా, కష్టమైపోయిందయ్యా, నన్ను ఇరుక్కుగా ఉందయ్యా. మేమేమనుకున్నామంటే మిమ్మల్ని నమ్ముకుంటే మీ మాట వింటే అన్ని బాగుంటాయి అనుకుంటే, ఇదేందయ్యా మిమ్మల్ని నమ్ముకుంటే మీ మాట వింటే ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని బాధలు వచ్చినాయి, ఇన్ని సమస్యలు వచ్చినాయి. ఉన్నాయా మనకు కూడా? చెప్పరే గట్టిగా. ఒక ఆయన అంటున్నాడు, బాప్తిసం తీసుకుంటే అన్నీ పోతాయి కదా అన్నాను. నేను బాప్తిసం తీసుకుంటే మరుక్షణం అన్నీ వస్తాయి అన్నాను. ఆమె హల్లెలూయా. స్తోత్రం. కొంతమంది పాపం తెలియక అమాయకంగా అనుకుంటారు బాప్తిసం తీసుకుంటే. ఒక ఆయన అంటాడు, 3వ నా బాప్తిసం అంటున్నాడు. వేరే ఊరికి పోయింటే నేను ఫస్ట్ ఏసన్న గారి దగ్గర తీసుకున్నాడట, నెక్స్ట్ ఎవరి దగ్గర తీసుకున్నాడట, థర్డ్ ఇంకొక ఆయన దగ్గర తీసుకోవడానికి వచ్చాడు. నేను అన్నాను, నువ్వు ఎన్నిసార్లు మునిగినా శ్రమలు ఎక్కువైతాయి కానీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాప్తిసం శ్రమలకు కాదు, బాప్తిసం నీ అంతరంగంలో ఉన్న మార్పును బహిరంగంగా నువ్వు తెలియజేస్తున్నావు. నేను ప్రభువును నమ్ముకున్నాను, కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, శోధన వచ్చినా, ఏదొచ్చినా నేను ప్రభు కొరకు నిలబడతాను అని తీర్మానం తీసుకోవడమే బాప్తిసం నాయనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న మరుక్షణమే శోధకంతో శోధింపబడ్డాడు. అవునా కదా? హల్లెలూయా. యేసు ప్రభు యోసేపు ఇంట్లో వడ్రంగి పనులు చేసుకుంటా ఉంటే శోధింపబడ్డా? యెరూషలేములో తిరుగుతుంటే శోధింపబడ్డా? లేదు. బాప్తిసం తీసుకున్న మరుక్షణమే దేవుని నీతిని నెరవేర్చడమే బాప్తిసము. ఆమెను. మీకు ఎవరో తప్పు బోధలు బోధిస్తున్నట్టున్నారు. యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలు ఉండవు, యేసు ప్రభు నమ్ముకుంటే బాధలు ఉండవు, యేసు ప్రభు నమ్ముకుంటే సమస్యలు ఉండవు, యేసు ప్రభు నమ్ముకుంటే అని చెప్పిన బోధలు ఇన్ని బాగా అటెంట్ అయిపోతున్నారేమో. నేను చెప్పే బోధ ఏంటంటే ఆయన నమ్ముకుంటే ప్రారంభమవుతాయి కష్టాలు, ప్రారంభమవుతాయి సమస్యలు, ప్రారంభమవుతాయి ఇరుకులు, ప్రారంభమవుతాయి. నువ్వు బైబిల్ పట్టుకున్నంత వరకు అందరు నీతోనే ఉంటారు. బాటిల్ పట్టుకున్నావు అనుకో 10 మంది వచ్చి కూర్చుంటారు. రామమ్మ ఈరోజు అక్కలు కూడా తాగుతున్నారు, అక్క కొంచెం పోసుకుందాం ఏమేన్ అని గ్రూపులు కూర్చుంటారు. హల్లెలూయా. అదే ఇంక ఇది పెద్దది పట్టుకున్నావు అనుకో, ఓయబ్బు వాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు అంటారా బాబు, ఆ కులంలో దిగినాడు అంటారా బాబు, వీంతో మనకి ఎందుకురా బాబు, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, అబ్బబ్బా ఏం భక్తినైనా, అబ్బా ఏం ముసుకేసింది, అబ్బా అని అన్నీ ఉంటాయి. పడాలి అన్నీ కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం రా నేను బైబిల్ పట్టుకొని పోతే నా దేవుని గురించి ఏం మొఖం పగలగొడతారు అనడం లేదు ఇక్కడ. మొఖం పగలగొట్టించుకోవాలనేది బైబిల్లో. కుడి చెంప కొడితే చెప్పరే గట్టిగా. నేను ఇప్పుడు పాస్టర్ని కాదు, నేను ఇప్పుడు విశ్వాసని కాదు, నా భక్తుని కాదు, పక్కన పెట్టినాను అనుకో, ఆ డైలాగులు లేవు బైబిల్లో. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. సగం జ్ఞానం ఉన్నోళ్ళు చేసే పనులు అవన్నీ కూడా అవి బాగా పెట్టుకొని చూస్తుంటారు. డిబెట్లు ఏంద్రా డిబెట్? రిజరక్షన్ గురించి చెప్పు, డెత్ గురించి చెప్పు, డిబెట్ కాదు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. కొంతమందికి అదే పని ఎప్పుడు చూసినా కదా. హల్లెలూయా. వాక్యం వినండి అమ్మా, విశ్వాసంతో కూడిన వాక్యాలు వినండి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నమ్ముకుంటే కష్టాలే రావు, బాధలే రావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అన్నీ వచ్చేస్తాయి, అన్నీ వచ్చేసి అగోగో గాల్లో, అగోగో విమానంలో అంటే కాదు. నమ్మొద్దు అవన్నీ కూడా. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఈ బోధకు రెడీగా ఉన్నారు? ఆమేన్. ఇష్టమా శ్రమలంటే? కష్టాలంటే ఇష్టమా? నిందలంటే ఇష్టమా? అవమానాలంటే ఇష్టమా? ఒక ఆమె ఎట్లనో కృంగిపోయి కృషించిపోయి, ఆమేన్, నాకెందుకన్నా దినదినము దేవుని పైన నమ్మకం పోతుందన్నా, దినం దేవుని పైన నాకు ప్రేమ తగ్గుతుందన్నా, దినం నేను ఇంకా దేవునితో వద్దనుకుంటున్నానన్నా, ఎందుకు తీసుకున్నానబ్బా బాప్తిసము, ఎందుకు వచ్చిందబ్బా దేవుని దగ్గరికి ముందు అని ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయన్నా అన్నది. అంటే నేను ఏమైందమ్మా అన్నాను. ఏం లేదన్నా, నేను ఆ బైబిల్ పట్టుకొని మందిరం బయలుదేరిన ఇట్లా బయలుదేరి బయటకు వస్తాను అంతే. మా వాక్యులు అందరు కొంతమంది కూర్చొని ఉంటారు, కూర్చొని నన్ను చూసి పాటలు పాడుతున్నారట. ఏమని? భక్తురాలు పోతుందా అమ్మో, పోతుందా బో. ఒకప్పుడు ఆమె గయ్యాలిది అనమాట, ఇప్పుడు సాధువు అయిపోయింది ప్రభు దగ్గర. ఆమేన్. మరి ఏమన్నావమ్మా, ఏమన్నా అన్నావా అంటే ఏమనలేదన్నా. ఎందుకు అన్నా? అప్పుడైతే ఏమే అంటే దమ కొట్టేదట. కానీ ఇప్పుడు దమదమ కాదట, చేతులు కాళ్ళు ఆడతలేవంట. ఆ మాట అంటే గుండెల్లో ఏదో ఈ కళ్ళల్లో నీళ్ళు వస్తూనే ఉన్నాయంట. ఎంత మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వస్తున్నాయి భరతన కళ్ళల్లో నీళ్ళు అంటే? వాళ్ళ మారు మనసు కోసంలే అన్నమ్మా అన్నాను. నీ కళ్ళల్లో నీళ్ళు వాళ్ళకు మారు మనసు కలగజేస్తాయి. హల్లెలూయా. చేతగాని తత్వం కాదు, ఆ కన్నీళ్లు వాళ్ళను బయటికి తీసుకొని వస్తాయి. కన్నీటితో విత్తువాడు సంతోష గానముతో పంట కోస్తాడు. మేము చాతగాని వాళ్ళం కాదు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకు సహిస్తున్నావు? ఎందుకంటే మీ ఆత్మ పరలోకానికి రావాలని, మీరు రక్షణ పొందుకోవాలని, అంతే తప్ప వేరేది కాదు ఇక్కడ. అప్పుడు అన్నాను, సిస్టర్ ఒక మాట చెప్తాను వినండి అన్నాను. చెప్పండి అన్నా అన్నది. వాళ్ళు అన్న మాటలో తప్పేమైనా ఉందా? ఏమన్నా మళ్ళొకసారి చెప్పండి అన్నది. నువ్వు పెద్ద బైబిల్ పట్టుకొని వస్తున్నావు కదా. అవునన్నా. వాళ్ళు ఏమన్నారు? బైబిల్ పట్టుకొని పోతున్నామో అన్నారు. అవునా అంటే అవునన్నా. వైట్ కొంగు అంటే అన్నా. అవునన్నా. ఒక్కటే అమ్మా, నీకు ఎందుకు బాధ అవుతుందో నేను చెప్తాను ఇను అన్నాను. చెప్పన్నా అన్నది. ఏమి లేదమ్మా, వాళ్ళు మామూలుగా అబ్బా బైబిల్ పట్టుకోపోతున్నా, అబ్బా తెల్లచూరు వేసుకో, అబ్బా ఇట్లా అంటే నీకేం ఫీలింగ్ వచ్చేది కాదు. వాళ్ళు దీర్ఘాలు తీసి పాటలు పాడుతున్నారు కదా, అది నీకేదో ఫీలింగ్ వేసింది. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు చెప్పేవన్నీ కరెక్టే. వాళ్ళు నీకు మార్కులు వేస్తున్నారు. ఈ రోజు నుండి థ్యాంక్ యూ అని చెప్పుకుంటా పో, ఇంకేమైతే చూడు అన్నాను. ఆమె కరెక్ట్ చెప్పినావన్న. అబ్బా ఇంకా రేపు చెప్తాలే వాళ్ళ కథ అంటూ దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవనామానికి మేము కలంగాక. కృప ఏంటో తెలుసా? నలుగురిని పట్టుకొని వచ్చేసింది. హల్లెలూయా. అంతే. లోకము మనకు యాక్షన్ చేస్తుంది. ఎందుకంటే మన రియాక్షన్ ఎందుకు చూడడానికి. లోకంలో ఉన్న వాళ్ళు మనం రెచ్చగొడతారు. కొన్నిసార్లు సాతాను గడు కూడా రెచ్చగొడతాడు. వాడి పని రెచ్చగొట్టడం. ఆమేన్. హవ్వ దగ్గరికి ఏమో అనుమానం పెట్టాడు. వచ్చి ఇది నిజమా అన్నాడు అవ్వ దగ్గర. కానీ యేసయ్య దగ్గర ఇది నిజమా అని లేదు, పలకడు. రెచ్చగొట్టాడు. ఏమని? నీవు దేవుని కుమారుడవైతే అన్నాడు. అబ్బా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని నువ్వు దేవుని కుమారుడవైతే దూకు, నీ పాదములకు రాయి తగలకుండా. మనమైతే రెచ్చిపోయే వాళ్ళం. సైతానా ఏమనుకున్నావురా నేనంటే, నా తండ్రి అంటే చూస్తారా, నేను ఛాలెంజరా, రాయలసీమని రాని వాళ్ళం. కానీ వేసేదంలే, వాక్యంతో మాట్లాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని రెచ్చగొట్టే సైతాన్లు ఉంటాయి. భద్రం, నువ్వు విశ్వాసివి నువ్వు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. రెచ్చగొడతాయి కొన్ని. ఏమైనా నిజంగా యేసుప్రభు దేవుడైతే, నిజంగా యేసుప్రభు దేవుడితే ఆ ట్రాన్స్ఫార్మర్ పోయి పట్టుకుంటావా? ఆయన నిజమైన దేవుడు. ఇప్పుడు నిజాన్ని మనము రుజువు చేయడానికి అవసరం లేదు. నిజమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు కృప మన పైన ఉంటుంది. ఆమేన్. ఒక భర్త ఎన్నిసార్లు చెప్పినా రాలేదట. ఒకరోజు ఇది ప్రతి వారం పిలిచి చంపుతుంది నన్ను, దీన్ని చంపేద్దాం అనుకున్నాడట. అన్నాడట, నేను వస్తాలే కానీ ఆ స్విచ్ బోర్డులో ఏలు పెట్టి స్విచ్ అయ్యి నీకేం కాకుంటే నేను వస్తాను అన్నాడట. ఏమన్నాడట? ఎందుకంటే చచ్చిపోతున్నాడు. రోజు పిలుస్తూ చచ్చిపోతున్నాడు. మందిరం రానికి చంపేస్తే అయిపోతుంది అనుకున్నాడట. అయ్యా
అని చెప్పి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు కాకులను నడిపించే దేవుడు. ఆమెన్. అయితే ఏం జరిగింది తెలుసా? ఆమె అవునా నిజంగా చెప్తున్నా కదా, 100%. నేను చెప్తున్నాను ఇంకో మాట, మందిరం రావడమే కదా, నేను మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని నీ దేవుడే నిజమైన దేవుడు నేను నమ్మకిస్తాను అన్నాడు. ఎన్ని ఆఫర్లు ఇచ్చినాడు ప్రభా, కార్యం జరిగించున్నాయన, నువ్వు ఆశ్చర్యకరుడు కదా ప్రభా అని చెప్పి ధైర్యంగా పోయి స్విచ్ వేసి ఏళ్ళు లోపల పెడితే అద్భుతం, ట్రాన్స్ఫార్మర్ ఎగిరిపోయిందట. దేవునికి స్తోత్రం. జరిగింది ఏంటంటే, ఆ ట్రాన్స్ఫార్మర్ పైన సన్న తీగ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ వెనుక కూడా మీరు చూడొచ్చు, సన్న తీగ ఉంటుంది అనమాట. ఈమె ఆ మాట చెప్పి ప్రార్థన చెప్పి ఆన్ చేసి ఏలు పెట్టే లోపల దానిపైన ఏదో ఒక కాకి వచ్చి వాలిందట. కాకి వాలగానే ఏమైంది? పఠాన్ ఎగిరిపోయింది ఫ్యూజు. దేవునికి స్తోత్రం. వీడికి అర్థం కాలే. హల్లెలూయా. చెప్పు ఇంకెంతసేపు ఉంటుందట, కరెంట్ లేదు కదా. ఆమెన్. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు ఏదైనా చేయగలడు. ఆమెన్. అట్లా అని చెప్పి ఉండిపోయి చేయొద్దు. ఆమెన్. యేసుప్రభు అన్నాడు, నా నామమందు విశ్వాసం ఉంచువాడు హానికరమైనది తాగినా అది ఏం కాదంట, నీకేం చేయదన్నాడు. అంటే అది ఎట్లా, ఎవరు తెలియకుండా నీకు పెట్టేస్తుంటారు. మందు పెట్టినట్టుందన్న, తలకాయకి ఎక్కిందంట. తలకి ఎక్కేంత లేదు. ఎందుకు అని అడగండి. నీ తల మీద ఆశీర్వాదాలున్నాయి, నీ తల మీద అభిషేకం ఉంది, నీ తల మీద దేవుని యొక్క ప్రభావం ఉంది, నీ తల మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఇంకా ఉంటాయా? ఆమెన్. యాపగింజ అంతంట, అందరికి అదే పడుతుందంట. అదేందో మరి. హల్లెలూయా. నన్ను కూడా అన్నారు, రాయలసీమకు సేవకు పోతున్నావు జాగ్రత్త అన్న, మాంసంలో పెడతారు అన్నారు. వచ్చినప్పటి నుంచి అన్ని మాంసాలే. దేవుని స్తోత్రం. ఎన్ని పెట్టినారో ఎన్ని పోయినాయో దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ తెగులు, మనం డ్యాన్సులు ఆడేటోళ్ళం, మనకు ఉంటాయి పాటలు ఉన్నది పోగొట్టడానికి. వాళ్ళు పాటలు పాడితే బేడీలు ఏమైనాయంట, సంఖ్యలు ఏమైనాయంట. చెప్పరే గట్టిగా. పాదం చేస్తున్నాను. ఎంత పాదం చేసినా ఏం జరగదు నాయన. కొన్నిసార్లు ప్రార్థనతో పాటు పాటలు కూడా ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. పాటలతో పాటు కొంచెం ఆటలు కూడా ఉండాలా. ఆమేన్. మీరందరూ ప్లానెట్ షేకర్స్ మీరు. ఆమేన్. హల్లెలూయా. సైతాన్ కింగ్డమ్ బ్రేకర్స్ మీరు. హల్లెలూయా. ఆమేన్. ఈ భూమిని తలక్రిందులు చేసేవారు మీరు. వాడి పాటలు పాడుతుండండి ఎప్పుడు కూడా. ఆమేన్. నా గొంతు బాగుండదన్న, ఎవరికి కావాలన్నా? ఆత్మ కావాలి, కానీ ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించేవారు కావాలన్నాడు. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, నీ స్కేల్ ఏంది, నీ పిచ్చి ఏంది అన్నాడు. ఏమో నాకైతే పిచ్చి ఉంది మాత్రం, స్కేల్ తెలియదు పిచ్చి తెలియదు అన్నాడు. ఆమేన్. ఓమ్మో కీబోర్డ్లో పట్టుకోవడం కష్టమా అని అన్నాడు. హల్లెలూయా. దానికి కూడా నేను దొరకలేదు. దేవునికి స్తోత్రం. అది నా పిచ్చు. హల్లెలూయా. పిచ్చి పడినోడు పిచ్చి ఎక్కువ ఉంటుంది. పిచ్చి పడిన వాళ్ళు అందరూ ఒకసారి గట్టిగా. కొంచెమే పట్టింది పిచ్చి, ఫుల్ పట్టింటే ఎగిరిపోయేది మొత్తం. తర్వాత చూడండి 6:1 ఏం జరుగుతుందట? అందుకు యెహోవా ఎందుకు యెహోవా ఈ మాట అంటున్నాడు? ఈ ఫారో దగ్గరికి వెళ్ళిన మోషే దేవునితో అంటున్నాడు, నేను వెళ్ళినప్పుడు నుండి ఇశ్రాయేలుకు విడుదల రాలేదయ్యా. నేను వెళ్ళినప్పటి నుంచి కష్టాలు ఎక్కువైనాయి, శ్రమలు ఎక్కువైనాయి, నిందలు ఎక్కువైనాయి, ఒత్తిడి ఎక్కువైంది, సమస్యలు ఎక్కువైనాయి, కఠినమైన బానిస తత్వం ఎక్కువైంది, కాడిమానులు ఇంకా మోపబడ్డాయ్యా, నలిగిపోతున్నారయ్యా నీ జనులు, విరిగిపోతున్నారయ్యా నీ జనులు. నేను వెళ్ళినప్పటి నుంచి ఫారో పగబట్టాడయ్యా వాళ్ళ మీద. అంటే దేవుని సమాధానం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. 6:1 అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మమ్మల్ని పంపించండి అంటే నో 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 అంటున్నాడు. కానీ దేవుని ఆత్మ అంటాడు, నేను వారికి తోడై ఉంటాను. ఒక్క రోజు వస్తుంది, వాడు మీకు దండం పెట్టి, నాయనా మీరు బయలుదేరండి అయ్యా, మీరున్నంత వరకు మాకు బాధనే, మీరున్నంత వరకు మాకు కష్టమే, నాయనా మీరు పోండి అట్లా పంపిస్తాడు. విషయం ఏంటంటే, బలమైన హస్తముతో నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాను. అంటే బలమైన హస్తము పని చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఒట్టి చేతులతో రాం మనం. అయ్యగారులు చేతుల నిండా బంగారం వేసుకున్నారట, అమ్మగారులు చేతులు మెడ నిండా బంగారం వేసుకున్నారట. దేవునికి స్తోత్రం. ఎవడికి సవలసింది అంత ఎత్తుకున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అడిగి తీసుకోమన్నాడు దేవుడు. మేడం, మొన్న మీరు ఆ ఫంక్షన్ పోయేటప్పుడు అది లాంగ్ చైన్ వేసుకుని బాగుంది మేడం అంటే, కావాలా? ఈ మేడం అని అట్లన్నమాట. సార్ మీరు మొన్న పెద్ద ఉంగరం పెట్టుకొని పోతాం, భలే ఉంది సార్, అది కావాలా? తీసుకో. సార్ మీరు ఆ బ్రాస్లెట్ బాగా కావాలా? తీసుకో అని మొత్తం అంతా ఒలుచుకున్నారంట. ఎవరు? దేవుడు మనకు తోడుగా ఉంటే ఒలిసిచ్చేదే పని వాళ్ళది. మనం కాకుండా ఎవరో మనమే రాజులాము. ఆమేన్, హల్లెలూయా. మనం చూసినప్పుడల్లా వాళ్ళకి దయ పుడుతుంది యేసునామములో. హల్లెలూయా. శత్రుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచే దేవుడయ్యా నీ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. శత్రువుగా చూడొద్దు, వాడి ముందు నీకు భోజనం పెడతాడైనా. హల్లెలూయా అని మొత్తం అన్నీ నేను అడిగాను, ఎందుకు ప్రభువా వాళ్ళందరి దగ్గర అట్లా తీపిచ్చి పంపించినావు, ఎందుకు ప్రభువా అంటే, ఏం లేదు నాయన, వాళ్ళ భర్తలంతా ఎర్ర సముద్రంలో సస్తారు, వీళ్ళందరూ విధవరాళ్ళు అవుతారు, ఎందుకు వాళ్ళకి అవన్నీ? వాళ్ళన్న సోకు చేసుకున్న పిల్లలు, ఎందుకంటే వాళ్ళ కష్టం వీళ్ళు బాగా తిన్నారు కాబట్టి అప్పుడు అబ్రహాం నేను జ్ఞాపకం చేసుకున్నాను, నిండుగా పంపిస్తానని నేను వాగ్దానం చేశాను. ఆమేన్. నీ బహుమానం నేను ఎక్కువ చేస్తానన్నాను కాబట్టి ఇంకా బహుమానాలు ఇచ్చి పంపించకుంటే మర్యాద ఏముంటుంది అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. అప్పుడు అనుకున్నాను, ఇయ్యడం నీకు తెలుసు, తీయడం నీకు తెలుసు, నేను నీ దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎవరండి? బలమైన హస్తముతో తన కార్యములను జరిగించువాడు, నిన్ను బలపరచు దేవుడు ఆయన. శ్రమలో నీకు బలం కలుగుతుంది. ఇది మాట. శ్రమలో ఏమొస్తుంది నీకు? గొప్ప బలం అని చెప్పండి. ఆమేన్. బలమైన కార్యాలని చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి బలమైన కార్యాలతో నింపబడ్డారు. దాంతో చూడండి చివరిగా దానియేలు 3:15 దానియేలు గ్రంథం 3:15 శ్రమలలో తోడైన దేవుడు. పిల్లన గ్రోవిని, పెద్ద వీణెను, సింఫోనియాను, విపంచికను, సకల విధములగు వాద్య ధ్వనులను. 29:30 చదువు. దానియేలు 3:29-30. కాగా నేను ఒక శాసనమును నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రకు మేషకు అబేద్నెగో అనువారు దేవుని ఎవడు దూషిస్తాడో వాడు తుత్తునీయులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండుననెను. అంతట నుండి రాజు షద్రకు మేషకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. అందరూ ఆమేన్ అని చెప్పండి. మనందరికి తెలుసు, దేవునికి స్తోత్రం. తాటి చెత్త అంత బొమ్మను పెట్టి ఏం చేశాడు? అందరూ దండం పెట్టాలని చెప్పాడు. వీళ్ళు ముగ్గురు కదా హెబ్రీలు. దేవునికి స్తోత్రం. దేవుని నామాన్ని ఎరిగిన వారు, దేవుని యొక్క కార్యాలను చూసేవారు, వారు ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నవారు. తిండి విషయంలోనే వాళ్ళు ములాజా పడలేదు, తిండి విషయంలోనే వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు, అపవిత్రతను ప్రేమించిన వారు కాదు, దేవునికి పరిశుద్ధతలో జీవించాలని ఇష్టపడిన వారు యవనస్తులు. దేవునికి స్తోత్రం. రాజు గారి శాసనం బయలుదేరినా కూడా వారు ఏమయ్యారు? ఒకటి అనుకున్నారు, ఆ రాజును కూర్చోబెట్టిన వాడు నేను ఆరాధిస్తున్న రాజులకే రాజు, ఆ రాజులకే రాజు అయిన ఆజ్ఞను నేను పాటించాలి, కానీ ఈడు చెప్పిన శాసనానికి మాకెందుకు తల ఓగం అని చెప్పి వీరు అందరు కూడా ముగ్గురు ఏం చేశారు? రోషంగా నిలబడ్డారు. శబ్దం వచ్చినప్పుడల్లా అందరు ఏం చేయాలట?
ఆ బొమ్మ ఎదుట సాష్టంగా పడాలి. వీరు ముగ్గురు మాత్రం ఇట్లా నిలబడ్డారు. ఇక అసలు ఏం దండం గిండం ఏం లేదు. దేవునికి స్తోత్రం. నమస్తే అన్నట్టు కూడా నమస్తే అంటలేరు. ఎందుకు నమస్తే అనే పదం వాడరు వాళ్ళు? కారణం ఏంటంటే నమస్తే అన్న మాటకు అర్థం ఏంటంటే నన్ను నేను నీకు సమస్తం సమర్పించుకుంటున్నానని అర్థం. మనకు తెలియక నమస్తే అంటుంటాం. ప్రైజ్ లార్డ్, హలో అనండి, తప్పేం లేదు. ఆమెన్. నేను ఏం చేస్తున్నానంట? సమర్పించుకుంటున్నాం. అంటే మనిషి సమర్పించుకోవడం మంచిది. అది దేవునికి మనం సమర్పించుకోవాలి. హల్లెలూయా. నమస్తే దేవుడా అనాలా? ఏమేన్. నమస్కారములు యేసయ్యా అనాలా? ఏమేన్. సో అని వీళ్ళు వెంటనే వీళ్ళని తీసుకొని వెళ్ళి ఏం చేశారు? 7 అంతలు కదా వేడిమి కలిగిన దాంట్లో వేశారు. శ్రమల పాలు చేశారు. 7 అంతల శ్రమలు అని చెప్పండి. ఈ 7 అంత శ్రమలు ఏం చేసినాయి తెలుసా? దేవునికి స్తోత్రం. ఆ సంస్థానములోనే వీళ్ళు హెచ్చింపబడేటట్టు చేసింది దేవుని బిడ్డలారా. ఎంత వేడి పెరిగిందో అంత హెచ్చించేసాడు రాజు వీళ్ళను. కారణం ఏంటంటే వీరి తల వెంట్రుకలు ఒక్కడు కూడా కాలిపోలేదు, బట్టల్లో కూడా ఏం కాలిపోదు, వాసన కూడా రాలేదు. హల్లెలూయా. టెస్ట్లన్నీ చేసి పర్ఫెక్ట్ అని చెప్పి ఒకే ఒక మాట రాజుగారు అన్నారు, షడ్రక్ మేషక్ అబేద్నెగో సేవించే దేవుడే నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ దేవునికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా వాని ఇండ్లు పెంట గొప్పగా మార్చబడుతుంది అని ఒక శాసనాన్ని బయలుదేరేటట్టు చేశాడు. దాని తర్వాత ముగ్గురిని ఏం చేశాడు? ఆ సంస్థానములో హెచ్చించాడు. ఈరోజు నువ్వు శ్రమలు ఎందుకు తెలుసా? నిన్ను హెచ్చించడానికే. శ్రమల పాలు ఎందుకు అవుతున్నావు అంటే నీ దేవుడిని హెచ్చించబోతున్నాడు. ఆమెన్. ఒకే క్షణంలో హెచ్చించేస్తాడు. అది మామూలుగా ఉండదు. దేవునికి స్తోత్రం. ఆమెన్. ఎందుకంటే వాక్యం అంటది, ఒకరిని తగ్గించువాడు ఆయన్నే, ఒకరిని హెచ్చించువాడు. ఏమేన్. బానిస బ్రతుకుగా చెప్పుల దగ్గర ఉండవలసిన వాళ్ళు సింహాసనాల మీద కూర్చొని అన్య దేశాలను పరిపాలిస్తున్నారంటే ఇది ఎవరి ద్వారా జరిగిన కార్యము? దేవుని ద్వారా. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు ఎవరు? తోడై ఉన్న దేవుడు. ఆమెన్. ఎప్పుడు తోడై ఉన్నాడు వాళ్ళకు? అగ్నిగుండములో తోడై ఉన్నాడు. అగ్నిగుండంలో పడక ముందు తోడై ఉన్నాడు, పడిన తర్వాత తోడున్నాడు. వారిని ఎంత తోడై ఉన్నాడంటే వారు ప్రైజ్ గాడ్. చెప్పండి, యేసయ్యా నీ దయలో నన్ను ఉంచుకున్నందుకు వందనాలు. ఆమేన్. దేవుని దయ మీ మీద ఉంటే అందరి దయ మీ మీద ఉంటుంది. హల్లెలూయా. చివరిగా మనం చూస్తే దానియేలు 6:13 చదవాల్సిన అవసరం లేదు. 6:13 అలాగే 16 నుంచి 24 అలాగే 24, 25, 26 ఈ వచనాలన్నీ చూస్తే దానియేలుని కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? సింహాల గృహలో నుంచి కదా ఒక పెద్ద రాయి దొర్లించారు ఆయనను బయటికి రాకుండా. మళ్ళా సీల్ చేసి పెట్టారు, ముద్రలు వేసి పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశం